అలా ధృతరాష్ట్రుడు పుట్టాక సత్యవతి ఈసారి అంబాలికని వ్యాసుడి దగ్గరికి పంపింది. అంబాలిక వ్యాసుని చూసి ఏం చేయాలో తెలియక అలా పేలమొహం వేసుకొని ఉండిపోయింది. అప్పుడు వీరి కలయిక వల్ల పుట్టిన రాజే పాండురాజు. కానీ సత్యవతి అంబికకి గుడ్డివాడు పుట్టడంతో మళ్ళీ అంబికని వ్యాసుడి దగ్గరికి వెళ్ళమని అడిగింది. కానీ అంబికకి వెళ్ళడం ఇష్టం లేదు. అత్త మాట కాదనలేక తన దగ్గరున్న దాసిని రెడీ చేసి పంపుతుంది వ్యాసుడి దగ్గరికి. కానీ ఆ దాసి వ్యాసుడిని చూసి భయపడకుండా అతన్ని సేవిస్తుంది. అప్పుడు వారిద్దరి కలయిక వల్ల పుట్టినవాడే అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు విదురుడు. ఎవరో కాదు, యమధర్మరాజు. విదురుడికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. పూర్వం మాండవ్యుడు అనే ఋషి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుండగా కొంతమంది దొంగలు రాజ్యంలో దొంగతనం చేసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ఆ ఆశ్రమంలో దాక్కుంటారు. అప్పుడు సైనికులు అక్కడికి వచ్చి ఆ దొంగల గురించి మాండవ్యుడిని అడుగుతారు. బట్ ఆయనేమో తపస్సు అండ్ మౌనవ్రతం చేస్తూ ఉంటాడు. సో వాళ్ళకి ఏమీ చెప్పడు. కొద్దిసేపటికి దొంగలు దొరుకుతారు. వీళ్ళ వెనక మాండవ్యుడు కూడా ఉన్నాడనుకుని ఆయనను కూడా బంధించి తీసుకెళ్తారు సైనికులు. ఆయనను తీసుకెళ్లి రాజ్యసభలో అక్కడ నిలబెడతారు. అక్కడున్న రాజు ఎందుకు ఇలా చేశారు మునివర్య అని అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పడు. అలా చెప్తే ఆయన దీక్షకి భంగం కలుగుతుందని మాట్లాడకుండా ఉండిపోతాడు. అలా మౌనంగా ఉండడం చూసి రాజుకు కూడా చాలా కోపం వస్తుంది. వచ్చి ఈయనకి శూల దండనం వేయండి అని అంటాడు. దండన వేసాక కూడా అలాగే తపస్సుని చేస్తూనే ఉంటాడు మాండవ్యుడు. నేనేం చేశాను, నాకు ఇంతటి శిక్ష ఎందుకు వేశారో కనుక్కుందామని యమలోకానికి వెళ్ళి యముణ్ణి అడుగుతాడు. యముడు, నీవు చిన్నప్పుడు తూనీగలను పట్టుకొని వాటికి తాడు కట్టి వాటిని సూదితో పొడిచేవాడివి, దాని కారణంగానే మీకు ఈ శిక్ష పడింది అని యమధర్మరాజు చెప్తాడు. అప్పుడు మాండవ్యుడు కోపంతో యమధర్మరాజును శపిస్తాడు. నువ్వు భూమిపైన ఒక రాజవంశంలో ఒక దాసి గర్భంలో జన్మిస్తావు. రాజవంశంలో పుట్టినా కానీ దాసి గర్భాన జన్మించినందుకు నీకు సింహాసనం దక్కకుండా మీరు ఇదే ధర్మాన్ని బోధిస్తారు అని శపిస్తాడు. ఆయనే మన విదురుడు. అలా ఆ ముగ్గురు, ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు, భీష్ముడి దగ్గరే విద్యాభ్యాసం, అన్ని యుద్ధ కళలు నేర్చుకొని చాలా పరాక్రమవంతులు అవుతారు. తర్వాత ఆ రాజ్యానికి పెద్దవాడైన ధృతరాష్ట్రుడిని రాజును చేస్తారు. పాండురాజు బలంతో, విదురుడి అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్తో రాజ్యం అంతా చాలా బాగా పరిపాలిస్తుంటారు. రాజ్యం మొత్తం కలకలలాడుతూ ఉంటుంది.